హాయ్ అందరికీ ఎట్లున్నారు అంత మంచిదేనా సో ఇయాలటి మన వీడియో ఏంది అంటే మేము కామాఖ్య పోతున్నాం నా బర్త్డేకి సందర్భంగా సో ఎక్కడన్నా టెంపుల్ కోవాలని ఉండే సో ఇది శక్తిపీఠాలలో ది మోస్ట్ పవర్ఫుల్ శక్తిపీఠం కాబట్టి ఇక్కడికి పోతున్నాం అనమాట మేమందరం ఒక 15 మంది దాకా అయినాం ఆ 15 మందిని కలిసిపోతున్నాము సో నేను ఇప్పుడే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి స్కిన్ కేర్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను అనమాట దీని తర్వాత బ్యాగ్ ప్యాకింగ్ పొద్దున ఫ్లైట్ ఉంది మాకు 9కో ఏమో ఫ్లైట్ ఉంది అంటే ఒక 2-3 అవర్స్ ముందే ఉండాలి కాబట్టి ఇంకా ఈరోజు రాత్రి నిద్ర అట్లనే అందుకోసమే జాగ్రత్తగా ప్యాక్ చేసుకుని ఒక 1 అవర్ అన్న స్లీప్ దొరికితే పంట సో నా స్కిన్ కేర్లో నేను మీకు నాకు బాగా యూజ్ అయిన ఒక ప్రోడక్ట్ని చూపిద్దాం అనుకుంటున్నా సో మీ అందరికీ తెలుసు నాది ఆయిల్ స్కిన్ అండ్ అట్లనే యాక్నీ ప్రోన్ స్కిన్ అని బ్లెమిషెస్ పిగ్మెంటేషన్ ఉండే కానీ రాను మెల్లగా తగ్గినాయి అనమాట ఎట్లా తగ్గినాయి అని అంటే ఇగో ఈ 10% నియాసినమైడ్ ఫేస్ సిరం ది డర్మాకోవాలది నేను యూజ్ చేసినాను కాబట్టి సో నేను రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల యాక్నీ మార్క్స్ ఈ పిగ్మెంటేషన్ బ్లెమిషెస్ అనేది కూడా తగ్గిపోయింది అనమాట అందుకోసమే మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి సో దీంట్లో 10% నియాసినమైడ్ ఉంది అండ్ ఇది విటమిన్ B3 యొక్క యాక్టివ్ ఫామ్ అనమాట సో దీనివల్ల మన యాక్నీ మార్క్స్ తగ్గి అట్లనే బ్లెమిషెస్ కూడా తగ్గి మన స్కిన్కి మంచి ఈవెన్ టోన్ ఇస్తుంది ఇప్పుడు దీన్ని అప్లై చేద్దాం ఈ సీరం యొక్క డీప్ పెనిట్రేషన్ ఫార్ములా వల్ల యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ వల్ల అబ్జార్ప్షన్ అనేది ఈజీగా జరుగుతుంది అండ్ ఈచ్ డ్రాప్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట అండ్ ఎక్సెస్ సీబమ్ ప్రొడక్షన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అండ్ లార్జ్ పోర్స్ అపీరెన్స్ని కూడా ఇది తగ్గించేస్తుంది సో చూసిరా స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది అండ్ డీప్గా పెనిట్రేట్ అయింది అండ్ దీని ప్యాకింగ్ చూసిరా ఎంత నీట్గా ఎంత కలర్ఫుల్గా ఉందో సో దీన్ని నేను రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల నా స్కిన్ మీద ఉన్న యాక్నీ మార్క్స్ తగ్గిపోయినాయి అండ్ నా బ్లెమిషెస్ కూడా తగ్గిపోయింది నా స్కిన్కి మంచిగా ఈవెన్ టోన్ వచ్చింది సో ఇది డర్మటాలజిస్ట్ల ద్వారా డిజైన్ చేయబడ్డది కాబట్టి సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అండ్ అంతేకాక నా లెక్కనే చాలా వేల మంది ఈ సీరంని యూజ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు అండ్ మంచి రేటింగ్స్కి కూడా ఇచ్చినారు ఈ సీరంకి సో అమెజాన్ నైకాలో ఇది బెస్ట్ సేలింగ్ ప్రోడక్ట్ తెలుసా సో మీకు కూడా స్కిన్ మంచిగా గ్లోయింగ్గా ఉండాలి యాక్నీ మార్క్స్ అంతా తగ్గిపోవాలి బ్లెమిషెస్నెస్ పోవాలి స్కిన్ అంతా ఈవెన్ టోన్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి ఈ ప్రోడక్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా వెళ్ళి చెక్ చేయండి అండ్ ఇప్పుడు ఇది మనకు అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అండ్ ది డర్మాకో అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉంది అండ్ అంతేకాక కింద కనిపించే ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అండ్ అన్నిటికన్నా ఇంకో ఇంపార్టెంట్ విషయం సో ది డర్మాకో వాళ్ళు మన కోసం ఇంత మంచి ప్రోడక్ట్లు అందించుడే కాదు వీళ్ళు యంగ్ సైంటిస్ట్ అనే ఇనిషియేటివ్ ద్వారా 20,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేశారు ఎలాంగ్ విత్ భూమి అంటే మీరు ఒక ప్రోడక్ట్ కొంటున్నారంటే ఇండైరెక్ట్గా ఒక చైల్డ్ ఎడ్యుకేషన్కి మీరు హెల్ప్ చేసినట్టే అండ్ ది డర్మాకో ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ సో సీరం అప్లై చేసేసుకున్న లిప్ బామ్ పెట్టేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేస్తాం అక్కడ కలుద్దాం పొట్టి ప్రోటోకాలా ఎంత జనాలు ఇంత పొద్దున ఎవరు లేరు దాని ప్రోటో సెట్ చేసింది కదా చూడు ఇప్పుడు ప్రోటోకాలే అది మా వాళ్ళు పొద్దున్నే తింటున్నారు KFC అంతా అస్సాం అట్లా మార్నింగ్ ఇక ఫ్లైట్ ఎక్కేసినాం కామాఖ్యకు పోయేందుకు నేను రితు ఫ్లైట్లో మంచిగా ఎంజాయ్ చేసినాం పక్కపక్కకే కూర్చున్నాం కలిసి తిన్నాం మస్తు ఆడుకున్నాం నా బంగారు కూనా నా చిన్నారి కూనా ఇక ఇక్కడికి వచ్చినాక ఒక ట్విస్ట్ అయింది చూడురి సోను బ్యాగ్ వస్తలేదు పోయినట్టేనా సోను బ్యాగు సోను కంగ్రాచులేషన్స్ ట్రిప్ ఫస్ట్లోనే సూట్ కేసు ఓడగొట్టుకున్నావు అవసరం లేదా చెప్పు బ్యాగ్ అవసరం లేదా వాడు బ్యాగ్ ఎప్పుడు రావాలో మేము ఎప్పుడు పోవాలా ఎవరి పనుల్లో వాళ్ళు మా ఆయన కార్లో మాట్లాడుతున్నాడు నీ పొలంలో మొలకలు వచ్చినాయిరా బెల్ట్ మళ్ళా చాలా అయిందిరా కానీ రాకపోతే మాత్రం జోకుంటాయి స్నాక్ పెట్టండి బట్ సూట్ కేసు 1000 ఎందుకు 300 సాగర్ వంకి చూసినా నిల్చో చూసినా రావాలనుకుంటూ వస్తుంది ఊహల రూపమా గాలి సరా అమ్మాయి కూడా పోయిందిరా సోను నాగత జన్మల రుణమా
ఇట్లా పోతే ఇట్లా ఆమె నీ బెడ్రూమ్ అనుకుంటున్నావు తాపుకోసారి పోతున్నావు. సూట్ కేసులో స్పీకర్ ఉందని చెప్పి సూట్ కేసు ఆపేసి రత్న. నైస్. ఎట్లా మరి ఇప్పుడు రేపా గిజ్జుడు గది ఏమంటో చూసినా ఇంట్లో ఇల్లాలు వంటింటికి ప్రియురాలు సినిమాలో అస్సాం వచ్చి నేపాల్ పోయి అది చేస్తారు కదా, అట్లా ఏదన్నా అమ్మాయి కలిపేస్తుంటే కథ ఇంకా కలిసిపోతాడు. ఏ సోను చింటూ కన్సర్న్ చూడరా. ఏంటే ఇది లైఫ్ ప్రాబ్లం సార్, ఇది అదే సారీ. సో అట్లా సోనుగడ్ బ్యాగ్ది మొత్తం హైదరాబాద్ లోనే ఉండిపోయింది అనమాట. పాపం బిడ్డ మళ్ళీ ఈడొచ్చి కొనుక్కున్నాడు. ఇక మేము ఆ రోజు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి పోయి మంచిగా ఫ్రెష్ అయ్యి, ఇదే మా రూమ్ అనమాట. సో 2 ఎయిర్బిఎన్బీలు బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇదంతా కూడా గోవా లాగానే అనిపించింది. కృష్ణ నా పుట్టినరోజుకి గోవాకి దొరకొచ్చాము మిమ్మల్ని. అందరూ టెంపుల్ అన్నారు కానీ మినీ గోవా. కాసేపు నడిచినాక నీకు పై మీద వస్తుంది అదే చెమటనే బీచ్. హలో గైస్, ఎక్కడికా చేంజ్ చేస్తున్నారమ్మా? నేను మా ఆయన మీద కూర్చున్నాం, బేరాలు ఆడుతున్నాం. అచ్చుబాయ్ కార్ రెంట్కి తీసుకుందామని డిసైడ్ అయినాం. ఈ క్యాబ్లో బాగా సతాయిస్తున్నాం మమ్మల్ని. కార్లు రెంట్కి తీసుకున్నాం. అక్కడ ఒక కారు ఉంది నోవా షిఫ్ట్, మా ఆయన ఫేవరెట్ బండి. ఇక ఆటోలలో తిరుగుడు కష్టమవుతుందని చెప్పేసి సెల్ఫ్ డ్రైవ్ కార్లు తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు టెంపుల్కి పోతున్నాము. టెంపుల్కి పోయి అసలు రేపు ఏం పూజ చేయించుకోవాలి, ఎన్ని గంటలకు దర్శనం రావాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందామని చెప్పేసి రాగానే కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి మళ్ళీ టెంపుల్కే వచ్చేసినాం అనమాట. సో కామాఖ్య అత్యంత పవర్ఫుల్ శక్తిపీఠం అనమాట. సో మేము వెళ్ళినప్పుడు లక్కీగా అస్సలు రద్దీ లేకుండే, చాలా ప్రశాంతంగా అయింది దర్శనం అయినా సరే పూజ అయినా సరే. సో ఇక్కడ పూజలు డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. సంకల్పం చేసుకునేది ఒకటి ఉంటుంది, అంటే ఒక విష్ కావాలి అయితే ఏదైనా వచ్చి చేస్తా అన్నట్టుగా. ఇంకా రకరకాల పూజలు ఉంటాయి అన్నమాట. సో మేమైతే ఓన్లీ సంకల్ప పూజ చేయించుకున్నాము. ఎందుకంటే ఒక కోరిక కోరుకొని అది నెరవేర్తే వచ్చి మళ్ళీ నీ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటాం అన్నట్టుగా సంకల్పం తీసుకొని ఆ పూజ చేసినాము, హోమం అన్నట్టు అది చేసినాము. సో ఇది టెంపుల్ నైట్ వ్యూ అన్నమాట. సో ఇది 51 శక్తిపీఠాలలో బాగా ప్రాచీనమైనదనమాట. సో ఇది అస్సాంలోని గౌహతిలో ఉంటుంది. సో ఇది నీలాచల్ కొండల మీద ఉంటుందన్నమాట. చాలా పవర్ఫుల్ ఈ టెంపుల్ అయితే. సో ఇక్కడ కామాఖ్య అమ్మవారు ఒక్కటే కాదు 10 గుడులు ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా కాళీ, తార, షోదశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతాంగి, కమల. సో వీటిలలో త్రిపుర సుందరి, మాతాంగి, కమల దేవాలయాలు పక్కపక్కకే ఉంటాయన్నమాట. మిగిలిన అన్నేమో అక్కడనే చుట్టుపక్కల ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకు సంబంధించిన పూజలు చేస్తారంటే మన మంచి కోరి అట్లనే మనకు కావాల్సిన కోరికల కోసం కూడా పూజలు చేస్తారు. అండ్ ఈ బగలాముఖి ఉంది కదా, ఇక్కడనేమో బ్లాక్ మ్యాజిక్కి సంబంధించిన పూజలు చేస్తారట. ఇట్లా ఓవర్ యాక్షన్ చేయాలి. సో ఇట్లా టెంపుల్కి పోయి ఏమేమి కావాలా రేపటి రోజున అని అన్నీ తెలుసుకొని వచ్చిన తర్వాత ఇక 12 o'clockకి కేక్ కట్ చేయించారు అన్నట్టు నాకు మా ఊళ్ళో. ఒక బ్యూటిఫుల్ మెమరీ ఇదైతే.
మళ్ళీ ఎన్ని వస్తువులు ఓన్లీ సీక్రెట్ పార్ట్నర్ నువ్వా సూట్కేస్ పార్ట్నర్ ఎడగొన్నాను ఇప్పుడు ఇవన్నీ నాతోనే ఉన్నావు కదా 24 గంటలు ఎప్పుడు కొన్నావు ఇవన్నీ ఈ హ్యాండ్ బ్యాగ్లు అన్నిటికీ నేను ఏం చేసుకోను అయ్యో మళ్ళా బట్టలు తెచ్చిందో నాయనా ఎందుకు అట్లా గంగుల్ హ్యాపీ బర్త్డే అక్కది వాచ్లది ప్లస్ బ్యాగ్లది ఒక నోట్స్ లో రాసుకుంటది ఏ బ్రాండ్ ఉన్నది ఉన్న బ్రాండ్ మళ్ళీ ఉన్నది అవన్నీ చెక్ చేసి ఓకే సీకేలు అయితే 2 లేవు అని చెప్పేసి 2 తీసుకొని అక్క మీ పర్సనల్ డైరీ చదివేస్తున్నారు బావా పర్సనల్ డైరీ ఏం లేదు ఇద్దరిదే అది ఆయనకేం వాచ్లు ఉన్నాయి ఏమున్నాయని రాసి పెట్టుకుంటాం ఎందుకంటే కన్ఫ్యూజన్ అయిపోయి మళ్ళీ సేమ్ బ్రాండ్ కొనుక్కోవద్దు సేమ్ ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పేసి వాచ్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఏ డ్రీమ్ యూ హ్యావ్ విల్ కమ్ ట్రూ ఏం రాసుకుంటే అందులో రాసుకునే సరిపోతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీ సూట్ కేస్ అంతా నా సామాన్ కోసమే తెచ్చినావు దొంగ వేలో హలో థ్యాంక్ యూ పొద్దున్న వచ్చినాం ఇక్కడ చూపిస్తా చూడండి పొద్దున వచ్చి లైన్ కట్టాలి 500 రూపీస్ మార్నింగ్ వీళ్ళందరూ లైన్ లో రాండమ్మా మీరు నువ్వు ఎప్పుడు వచ్చినావు నాటకాలు చేయకు ఫోన్స్ అలా లేవు మీ లైన్ నువ్వు హ్యాపీ బర్త్డే చెప్పినావు సో నాకు హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సావిత్రమ్మ అవును మేకలన్నీ చిట్టుపోయినాయి సుష్మా ఎందుకు ఈరోజు ఇట్లా రెడీ అయ్యాను నీలాగా రెడీ అవ్వలేదు రిక్రియేట్ చెప్పు అంటే ఏమైనా రీక్రియేట్ చేద్దాం అనుకున్నాను ఇవాళ విజ్ఞానికి వీడియో కాల్ చేస్తుంది ఓకే ఇవాళ లవర్స్ డే కదా అమ్మతుడు 14th కదా ఓకే ఇప్పుడు అందరికి ఫోన్ చేయాలి ఎవరికి లేదు బా మెల్లగా పోయి అందరికి మెసేజ్ పెట్టుకో చెప్పు హ్యాపీ వ్యాలంటైన్స్ చెప్పు అందరికి హ్యాపీ వ్యాలంటైన్స్ చెప్పు ఆడియన్స్కి చెప్పు సిట్టు నువ్వు నాకంటే లేరు ఫ్రెండ్స్ మాకంటే పండాలి ఫ్రెండ్స్ మీరన్నా బాగా చేసుకుంటే సుష్మా 4 గంటలకు ఎప్పుడు వస్తే ఇప్పుడు ఎంత టైం అయింది చూడు 6:30 పాపం దీన్ని 4 ఏళ్ళ బిడ్డను పట్టుకొని 4 గంటలకు వచ్చింది రితు ఏ రితమ్మ ఫోన్ ఆన్ చేయంగానే మూతి తిప్పుతుంది ఇదైతే హలో గుడ్ మార్నింగ్ తల్లి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ బర్త్డే చెప్పు నాకు హ్యాపీ బర్త్డే చెప్పు రితు హ్యాపీ బర్త్డే బిజు నీ ముక్కు చూపి ఒకసారి ఎట్లయిందో ఈ కామాఖ్య టెంపుల్ గురించి రకరకాల హిస్టరీలు చెప్తారనమాట సో మనకు గూగుల్ అండ్ వికీపీడియా చెప్తున్న హిస్టరీ ఏందేమో సో ఈ టెంపుల్ ప్లేస్లో అంటే ఇప్పుడు టెంపుల్ కదా ముందు ఈ ప్లేస్లో సతీదేవి శివుని కోసం సీక్రెట్గా డ్యాన్స్ చేస్తుంది అనమాట సో అట్లా డ్యాన్స్ చేసినప్పుడు యోని పడిపోయింది అని చెప్పేసి ఇక్కడ చెప్తారనమాట మొత్తంగా 108 స్థలాలలో సతీదేవి శరీరానికి ముక్కలైపోయి పడిపోతుంది అన్నట్టు సో ఇది గూగుల్ అండ్ వికీపీడియా చెప్తున్న
హిస్టరీ. యాక్చువల్గానైతే సతీదేవుని తండ్రి ఒక హోమం చేస్తాడు. ఆ హోమంకి శివుణ్ణి పిలవకపోయినా సరే ఈ మన సతీదేవి అక్కడికి వెళ్తుంది అనమాట. అక్కడికి వెళ్తే అప్పుడు హోమంలో అందరి ముందు పిలవకుండా వచ్చిండ్రు అన్నట్టుగా అవమానం జరుగుతుంది. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అగ్నిలో దూకిపోతుంది అన్నట్టు. అప్పుడు కాలిపోతుంది. అప్పుడే శివుడు వెళ్ళి అగ్నిలోంచి ఆ సతీదేవి బాడీని తీసుకొని ఇక అంటే తనకిష్టమైన సతీదేవికి ఇట్లా జరిగింది అని చెప్పేసి ఆపకుండా శివతాండవం చేస్తూనే ఉంటాడు అన్నట్టు. అట్లా శివుడు ప్రపంచాన్ని పట్టించుకోకుండా శివతాండవం చేస్తూ ఉంటే విష్ణుమూర్తి శివుణ్ణి కోపాన్ని ఆగ్రహాన్ని తగ్గించనీకి ఆయన చక్రంతోని సతీదేవిని ముక్కలుగా చేస్తాడు అన్నట్టు. అప్పుడు 51 పీసులుగా అయిపోయి డిఫరెంట్ ప్లేసుల్లో పడినాయి. అవే 51 శక్తిపీఠాలైనాయి. అట్లా ఈ ప్లేస్లో సతీదేవి యొక్క యోని పడింది. సో యోని అంటే వెజైనా, ఆ పార్టే ఇక్కడ అమ్మవారి రూపం అన్నమాట. సో ఆ వెజైనా పార్టు సరస్వతి, లక్ష్మి 3 కూడా లోపల ఉంటాయి అన్నమాట. సో మిగతా అన్నీ వేరే శక్తిపీఠాల్లో ఉంటాయి. సో ఇది కామాఖ్య దేవికి సంబంధించిన స్టోరీ. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. సో నాకు తెలిసింది, నేను తెలుసుకున్న విషయాలు మాత్రం కామాఖ్య టెంపుల్ గురించి ఇవి. సో ఈ టెంపుల్ని 1565లో కోచ్ రాజు నిర్మించిండనమాట. సో ఇక్కడ ఆషాఢ మాసంలో అంబూజీ మేళా అని జరుగుతుంది అనమాట. ఇక్కడ 3 రోజులు జరిగే ఈ ఉత్సవాలకి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. అండ్ అంతేకాక ఇక్కడ అమ్మవారికి పీరియడ్స్ వస్తాయి. సో ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ గుడి క్లోజ్ ఉంటుంది. ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఉంటుంది అనమాట. సో ఆ నది మొత్తం ఎర్రగైపోతుంది. అండ్ గుడి అంతా కూడా అమ్మవారి రక్తస్రావం జరుగుతుందని చెప్తారు. సో అట్లా 3 రోజులు ఆమెకు పీరియడ్స్ అయిపోగానే మళ్ళీ శుద్ధి చేసి మళ్ళీ రెగ్యులర్గా పూజలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కామాఖ్య ముఖ్యంగా పిల్లల కోసము, అట్లనే పెళ్లి కోసము, దాని తర్వాత రాజకీయాల కోసము, దాని తర్వాత సినీ రంగంలో ఉన్నోళ్ళు, బిజినెస్లో మంచి ఎదుగుదల కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వాటికి సంబంధించిన పూజలు ఉంటాయి, అవన్నీ చేయించుకుంటారనమాట. సో మేమైతే ఓన్లీ సంకల్ప పూజ మాత్రమే చేయించుకున్నాము. అయితే ఇక్కడ ఆన్లైన్లో టికెట్స్ ఉంటాయి. ఆన్లైన్ టికెట్స్ తీసుకోవాలి. లేదు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పంతులను అప్రోచ్ అయ్యి మనము ఏం కావాలి అనేది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. సో పొద్దున లేచి టికెట్ల కోసం లైన్లో నిలబడి దర్శనం అయితే చేసుకొని పూజ అయితే చేసుకున్నాం మేము. ఇక హోమం చేపించేసిన తర్వాత మిగతా అమ్మవార్ల గుడి కూడా చుట్టుపక్కలనే ఉంటాయని చెప్పిన కదా, అవన్నీ దర్శనం చేసుకున్నాం ఆ రోజు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉండే. స్పెషల్గా పుట్టినరోజు నాడు అమ్మవారు, అది కూడా ఏమంటారు లేడీస్కి సంబంధించిన వెజైనా ఉన్న ఈ గుడిని దర్శించుకున్నాడు. నాకు మస్తు అంటే మస్తు పాజిటివ్గా అనిపించింది. ఈ ఇయర్ నాకు అంత మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నా. సో ఇక అట్లా టెంపుల్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము ఒక చిన్న బోట్ రైడ్ చేస్తే కొంచెం దూరం ప్లేస్లో ఇంకొక శివుని గుడి అవన్నీ ఉన్నాయని చెప్తే అక్కడికి మేము అందరం కూడా పోతున్నాం అన్నమాట. సో ఇక్కడ జిప్ ట్రాక్ ఉంటుంది, ఇట్లా బోట్ ఉంటుంది. మన ఇష్టం, మనం ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. ఇక లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేయించుకున్నాము. ఇక్కడ ఏమంటారు కామాఖ్యలో పూజలన్నీ కూడా బలి అండ్ అట్లనే నాన్ వెజ్, మందు ఇవన్నీ ఇక్కడ అంటే ఇక్కడ కామాఖ్యలో పూజలు అంటే వీటితోనే చేస్తారనమాట. అండ్ మేము వచ్చిన గుడికేమో నార్మల్ మన టెంపుల్స్ ఎట్లుంటాయో అట్లుండే. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మా వాళ్ళు హ్యాపీ బర్త్డే చెప్తా ఉన్నారు. ఇక మేము 2 ఎయిర్బిఎన్బీలు బుక్ చేసుకున్నామని చెప్పినాం కదా. ఇక ఈ విల్లాలనేమో కొంతమంది ఉన్నారు, ఆ విల్లాలనేమో మేము ఉన్నాం అనమాట. సో ఇలా విల్లా కూడా చాలా స్పేషియస్గా చాలా గమ్మత్ అనిపించింది. అందరం అలసిపోయిన మార్నింగ్ ఫ్లైట్స్, దాని తర్వాత నెక్స్ట్ డే కూడా మార్నింగ్ దర్శనాలు ఇవన్నీ ఉండేసరికి ఫుల్ అలసిపోయినాం అనమాట. అలసిపోతే ఎక్కడో అక్కడ పడుకున్నారు. ఇక ఆ రోజు నా బర్త్డే కాబట్టి దేవుడి గుళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత మా ఆయన చిన్నగా పార్టీ పెట్టినాడు అనమాట. ఇక నేను ఇక్కడ కేక్ కట్ చేసిన. ఇక్కడ చూడండి ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉంటుంది. పుట్టినరోజు జేజేలు చెట్టి పాపాయే నీకు ఏటే
పండగ జరగాలి పండగ జరగాలి వేయి కళ్ళైన సరిపోవుగా Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే ట్రిప్ వేసి ఉంటుంది కాకుండా ఇట్లా డివోషనల్ ట్రిప్ పరంగా కూడా వచ్చినారు. స్పెషల్ థ్యాంక్స్ టు చింటూ. దినమంతా నవ్వుతూనే ఉన్నారు. చింటికి రాజా నేను 2025లో చాలా సాధించబోతున్నాను. అందుకల కారణం ఎవరో తెలుసా? ఈ వీడియో చూసి మీరు చాలా నవ్వుకోబోతున్నారు. దానికి గల కారణం ఎవరో తెలుసా? తొందరలో బ్యాగ్ ఈ సంవత్సరం నేను కోరుకున్నది జరగాలని అందరు విష్ చేయండి. చాలా చేశారు. ఇంక ఈ రోజుతో కొత్త లైఫ్ కొత్త సంవత్సరం ఎంటర్ అవుతున్నాను కాబట్టి నాదే 2025. నాది ఓకే హ్యాపీ న్యూ ఇయర్. ఈయనొకడు వేస్ట్ ఫెలో. లాస్ట్ హ్యాపీ బర్త్డే అట్లా అనొద్దు కదా. మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే అంటే బాగా నవ్వితే అయిపోయింది. లాస్ట్ బర్త్డే అది. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇగో ఏమంటారు పార్టీ హోస్ట్ చేసిన పెద్ద మనిషి అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మేలు ఫీమేల్ ఆర్టిస్ట్ ఏ సబ్జెక్ట్ పోతున్నారు? మీరు నాకు నచ్చిందండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. మీకు బ్లాక్ డ్రెస్ చాలా బాగుంది. చెప్తుంది ఏంటండి మీరు రాగానే పెళ్లి కొడుకు మరదలా నాకన్నా బాగుంది. అది మీ బావగారు అడగండి. ఇది అజ్జు సూట్ కేసు నా బర్త్డే రోజు గిఫ్ట్లు ఇద్దామని తీసేటప్పుడు కింద పడ్డది. కింద పడితే ఇక్కడ ఉండేటామె వచ్చి మీరే పడేసిరు కదా మీరే క్లీన్ చేయండి అన్నది. ఎంత పెద్ద మాట అన్నది సార్ ఆమె. చేయలే. నేను ఒకసారి ముట్ట నువ్వే చేసుకో అని చెప్పిండు. సో ఇట్లా వాళ్ళ ఫ్లాట్లోకి వస్తేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మనం హైదరాబాద్కి స్టార్ట్ అయినాం. ఎయిర్పోర్ట్లో మా వాళ్ళు చూడు నాకు మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చిర్రు. అయిపోయిందా? ఎయిర్పోర్ట్లో కేక్ సెలబ్రేషన్ ఏం లేదు పళ్ళకి. నీకుంది
మా వాళ్ళు వాటర్ బాటిల్ కొనుక్కొని టిష్యూలు పట్టుకొస్తారు వీళ్ళు. మా గ్యాంగ్ అట్లా సిటీ సిల్క్ అయ్యి ఎట్లా తింటారు. ఎవరు కదా 5 నిమిషాల్లో ½ కేజీ కేక్ అర్థం చేసినాం అట్లుంటుంది. దాన్ని నీ చెంపలు చూసుకో ఒకసారి, నీ చెంపలు చూసుకో ఒకసారి. రెడీ సౌన బ్యాగ్ వచ్చిందా? బ్యాగ్ వచ్చిందా? షెడ్యూల్ ఉన్నాయో లేదో చూసుకోవాలా. నవ్వేం చెప్తున్నాడు? మా వాళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఇచ్చారు. సో ఇట్లా ఎయిర్పోర్ట్లో కూడా బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ ఎక్కి ఇంకా హైదరాబాద్కి వచ్చేసినాం అనమాట. ఈసారి ఇట్లా అయింది నా బర్త్డే. నాకు కావాల్సిన మనుషులతోని, కొంతమంది మిస్ అయినరు పాపం, వాళ్ళు బిజీగా ఉండడం వల్ల. సో నాకు కావాల్సిన మనుషులతోని ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాడు మస్తు మంచిగా అనిపించింది. ఎప్పుడు బర్త్డే పుట్టినరోజులకు పెళ్లి రోజులకు మేము ఏదైనా ఒక ట్రిప్ పోతాం. ఈసారి ఇట్లా డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేసినాం అనమాట. సో నాకైతే మస్తు మంచిగా అనిపించింది. మీరు కూడా డెఫినెట్గా కామాఖ్యకు వెళ్ళి దర్శనం చేసుకోండి, కంపల్సరీ ఒకసారి చూడాల్సిన ప్లేసు. అండ్ ఇక్కడ పూజారులు పంతులు అనుకుంటా అందరూ డబ్బులు అడుగుతూ ఉంటారు ఎక్కువ మట్టుకు. సో ప్లీజ్ ఎవరిని నమ్మొద్దు. అక్కడ లోపల గుడికి వెళ్ళి అక్కడనే పంతులను కనుక్కొని తెలుసుకోండి. అది నేను మీకు ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయము. అండ్ ఆన్లైన్లో టికెట్స్ తీసుకుంటే మీరు పొద్దున్నే వెళ్ళి లైన్లో నిలబడాల్సిన అవసరం ఉండదు. సో ఇక మొత్తానికైతే నా బర్త్డే ఇట్లా అయిపోయిందనమాట. ఇది ఎలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోయింది.